రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఎండోమెంట్ యొక్క ఆస్తులని భూములని ఈ రెండు కూడా ధర్మం అనేటువంటి ఆలోచనతో ప్రజలు అనేక సంవత్సరాల కిందట దేవాలయాలకి ఆస్తులను ఇవ్వడం జరిగింది. భక్తులు కానుకలు ఈరోజు కూడా సమర్పిస్తూ నిరంతరం ముందుకు వెళ్ళేటువంటి స్వభావం హిందూ సమాజంలో ఉంది. హిందూ సమాజం యొక్క ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సరిగ్గా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇది చాలా స్పష్టమైనటువంటి బీజేపీ వైఖరి. ఎందుచేత చంద్రబాబు నాయుడు సింహాచలం దేవస్థానం యొక్క భూముల్ని ఆక్రమించిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సింహాచలం భూముల్ని క్యాపిటల్కి వినియోగిస్తుందా అనే అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం బీజేపీ ఈ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి వేల కోట్ల రూపాయలు ఇస్తే స్మార్ట్ సిటీలో అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ డబ్బుని మింగేసి ఈ ప్రభుత్వం అదే వైఖరితో ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఆ ప్రభుత్వం 450 కోట్ల రూపాయల్ని టీటీడీ నిధుల్ని బ్రిడ్జిల కోసం వినియోగించడం, దాని మీద మా భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టుకు వెడితే దాన్ని కొట్టివేయడం, పిల్లిస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ని, భక్తులు ఇచ్చినటువంటి ధర్మం కోసం ఇచ్చినటువంటి డిపాజిట్స్ని బ్యాంకు పరిధి నుంచి తగ్గించి ప్రభుత్వ రంగ సంస్థలకి ఎక్కువ వడ్డీ వస్తుందని బదలాయించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే హిందూ ధర్మానికి ఇచ్చినటువంటి నిధులను వ్యాపార సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ సంస్థలకు అప్పగించి వడ్డీ ఎక్కువ వస్తుంది అనే నెపంతో ఖజానాకి మరలించాలనేటువంటి ఆలోచన. ఇది గత ప్రభుత్వాల టైంలో జరిగిన ఈ ప్రభుత్వ టైంలో కూడా జరుగుతుంది. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కొన్ని దేవాలయాలు మద్రాసులో ఉంటే వేలం వేస్తాం అనే ప్రయత్నాన్ని బీజేపీ నిలుపుదల చేసింది. మొన్న 5,000 కోట్లని లేదు ఆలోచనలోనే ఉన్నాం, దీన్ని వెనక్కి తీసుకుంటాం అని ప్రకటింపజేసింది భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి నిర్ణయాల్ని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాలు చేస్తే చూస్తూ ఊరుకోదని హెచ్చరిక చేస్తుంది భారతీయ జనతా పార్టీ.